ఒక దేశం తన జనాభాని ఎలా లెక్కిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పెద్ద ప్రాసెస్కి పునాదేంటో తెలుసా? ఒక సింపుల్ మ్యాప్, దాన్నే హౌస్ లిస్టింగ్ బ్లాక్ లేదా హెచ్ఎల్బి మ్యాప్ అంటారు. ఈరోజు ఈ చాలా ముఖ్యమైన మ్యాప్ని పక్కాగా ఎలా గీయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరినీ లెక్కించే ఆ భారీ ప్రక్రియ ఇలాంటి ఒక చిన్న, చేతో గీసిన స్కెచ్తో మొదలవుతుంది. ఈ హెచ్ఎల్బి మ్యాప్ చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నా, దేశవ్యాప్తంగా జరిగే అతి పెద్ద డేటా సేకరణకు ఇదే ఫౌండేషన్. అసలింత పక్కాగా, స్టాండర్డ్గా ఒక మ్యాప్ని ఎలా గీస్తారు? దాని వెనుకున్న మెథడేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఏదైనా ఒక కొత్త భాష నేర్చుకోవాలంటే ముందుగా అక్షరాలు నేర్చుకోవాలి కదా. అచ్చం అలాగే ఈ మ్యాప్ గీయడానికి ముందు మనం దాని విజువల్ లాంగ్వేజ్ని, అంటే దాని సింబల్స్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఇంటికి, ప్రతి షాప్కి, వీటన్నింటికీ ఏ గుర్తులు వాడతారో ఫస్ట్ తెలుసుకుందాం. మొట్టమొదటగా బిల్డింగ్ ఎలా కట్టారు అనేదాన్ని బట్టి సింబల్స్ మారిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇటుకలు, సిమెంట్ ఇలాంటి వాటితో గట్టిగా కట్టిన పర్మనెంట్ ఇళ్ళని పక్కా ఇల్లంటారు. వీటికి గుర్తుగా ఒక స్క్వేర్, అంటే చతురస్రం వాడతాం. అదే మట్టి, గడ్డితో కట్టిన టెంపరరీ ఇళ్ళని కచ్చా ఇల్లు అంటారు. వీటికి గుర్తేంటంటే ఒక ట్రయాంగిల్, అంటే త్రిభుజం. ఇక రెండోది ఆ బిల్డింగ్ని దేనికి వాడుతున్నారు అన్నది. ఇప్పుడు మనం ఉండే ఇళ్లనే నివాస భవనాలు అంటాం. అదే స్కూల్సు, షాపులు, ఆఫీసులు వీటిని నివాసేతర భవనాలు అంటాం. మరి ఈ రెండింటికి తేడా ఎలా చూపిస్తాం? సింపుల్. నివాసేతర భవనాల సింబల్ లోపల ఇలా అడ్డంగా గీతలు గీస్తారంతే. సరే, ఇప్పుడు ఈ రెండు రూల్స్ని కలిపి చూద్దాం. బిల్డింగ్ స్ట్రక్చర్ అంటే పక్కానా లేక కచ్చానా, మరియు దాని వాడుక అంటే నివాసమా లేదా నివాసేతరమా. ఈ రెండిటిని కలిపితే మనకు మొత్తం 4 రకాల సింబల్స్ వస్తాయి. దీనివల్ల ఏ బిల్డింగ్నినైనా సరే ఈ 4ంటిలో ఏదో ఒకటిగా ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఒకే రకమైన స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తోంది. సరే, మనకు సింబల్స్ భాష అర్థమైపోయింది కదా. ఇక అసలు పని మొదలుపెడదాం. ఒక ఖాళీ పేపర్ తీసుకుని దాన్ని ఒక పర్ఫెక్ట్ అఫీషియల్ మ్యాప్గా ఎలా మార్చాలో ఆ 7 స్టెప్పుల ప్రాసెస్ చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్లో 7 స్టెప్స్ ఉంటాయి. ఇది చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. ఫస్ట్ బౌండరీలు గీస్తాం, తర్వాత నదులు, రోడ్లు, గుడులు లాంటివి పెడతాం. ఆ తర్వాతే అసలు బిల్డింగ్స్ గీసి వాటన్నిటికీ ఒక ఆర్డర్లో నంబర్లిస్తాం. ఫైనల్గా చుట్టుపక్కల బ్లాక్స్తో కనెక్ట్ చేస్తాం. రండి, ఒక్కో స్టెప్ని వివరంగా చూద్దాం. ఫస్ట్ స్టెప్, మన ఏరియాకి బౌండరీలు గీయాలి. ఈ డాష్ 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 లైన్ ఉంది కదా, ఇదే మనం మ్యాప్ చేయబోయే బ్లాక్ హద్దు. ఇంకో ముఖ్యమైన విషయం, మ్యాప్లో డైరెక్షన్ తెలియాలి కాబట్టి పైన నార్త్ డైరెక్షన్ని చూపిస్తూ ఎన్ అని ఖచ్చితంగా పెట్టాలి. సెకండ్ స్టెప్, మనం మ్యాప్కి కొన్ని యాంకర్ పాయింట్స్ పెట్టాలి. అంటే నదులు, చెరువులు లాంటివి. ఇవి ఎప్పటికీ కదలవు కదా. వీటిని మ్యాప్లో పెట్టడం వల్ల మ్యాప్కి ఒక స్టెబిలిటీ వస్తుంది. రియల్ వరల్డ్తో పోల్చుకోవడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. థర్డ్ స్టెప్, ఇక ఆ ఏరియాలో ఉన్న రోడ్లని గీసేయాలి. ఇక్కడ కూడా గుర్తుంచుకోండి, పక్కా రోడ్లకి, కచ్చా రోడ్లకి తేడా చూపించాలి. తార్ రోడ్లనేమో ఒకే గీతతో, మట్టి రోడ్లనేమో ఇలా డాష్ లైన్స్తో గీయాలి. దీన్ని చూడగానే ఆ ఏరియా కనెక్టివిటీ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఓకే, న్యాచురల్ ల్యాండ్మార్క్స్ తర్వాత ఇప్పుడు మనుషులు కట్టిన ముఖ్యమైన ప్రదేశాలు. స్కూల్స్, పోస్టాఫీసులు, టెంపుల్స్ ఇవన్నీ జనానికి చాలా ఇంపార్టెంట్. అయితే మ్యాప్ అంతా పేర్లతో నింపేకుండా సింపుల్గా స్కూల్కి ఎస్ అని, పోస్టాఫీస్కి పిఓ అని ఇలా స్టాండర్డ్ షార్ట్ ఫామ్స్ వాడితే చాలా నీట్గా ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్, ఇప్పుడు మన మ్యాప్కి ప్రాణం పోద్దాం. మనం ఇంతకు ముందు నేర్చుకున్న సింబల్స్ అన్నీ వాడి ఆ బ్లాక్లో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ని కరెక్ట్ ప్లేస్లో గీసేయాలి. అది పక్కా ఇల్లా లేక కచ్చా షాపా? సరైన సింబల్ వాడితే ఆ ఏరియా పూర్తి పిక్చర్ మన కళ్ల ముందుంటుంది. బిల్డింగ్స్ గీసేశాం, ఇప్పుడు వాటికి నంబర్లివ్వాలి. కాని ఎలా పడితే అలా ఇవ్వకూడదు. ఒక పద్ధతి ప్రకారం ఒక మూల నుంచి స్టార్ట్ చేసి పాము ఎలా అయితే వెళ్తుందో అలా వీధుల వెంట ఒక ఆర్డర్లో నంబర్లిచ్చుకుంటూ వెళ్ళాలి. ఈ సర్పెంటైన్ పద్ధతి వల్ల ఒక్క బిల్డింగ్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ కవర్ అవుతాయి. సిక్స్త్ స్టెప్, ఇప్పుడు ఆ నంబరింగ్ మెథడ్ని మ్యాప్లో అప్లై చేద్దాం. ప్రతి బిల్డింగ్కి ఒక సీరియల్ నంబర్ ఇవ్వాలి. కానీ ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైనవి ఈ రెడ్ ఆరోస్. సర్వే టీం ఏ రూట్లో వెళ్ళిందో ఈ ఆరోస్ క్లియర్గా చూపిస్తాయి. దీనివల్ల ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. ఫైనల్ డ్రాయింగ్ స్టెప్ 7వది, నెట్వర్కింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మ్యాప్ ఒక్కటే కాదు,
ఇది ఒక పెద్ద పజిల్లో చిన్న ముక్క లాంటిది. సో అది దాని చుట్టుపక్కల ఉన్న మిగతా బ్లాక్స్తో కరెక్ట్గా సెట్ అవ్వాలి. అందుకోసం మన బ్లాక్ చుట్టూ ఉన్న పక్క బ్లాక్స్ నంబర్లని బౌండరీ అవతల క్లియర్గా రాయాలి. అప్పుడే ఆ పజిల్ పూర్తవుతుంది. థియరీ అంతా బానే ఉంది, కాని ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కొన్ని డౌట్స్ రావచ్చు, కొన్ని స్పెషల్ కేసెస్ ఎదురవచ్చు. సో ఇప్పుడు అలాంటి కొన్ని కామన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. అందరికీ కామన్గా వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఈ కమర్షియల్ బిల్డింగ్స్ సంగతేంటి? అంటే షాపులు, పెట్రోల్ బంకులు, వీటిని కూడా కౌంట్ చెయ్యాలా? వాటికి నంబర్ ఇవ్వాలా? ఆన్సర్ చాలా సింపుల్. ఎస్, ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి కట్టడానికి ఒక ఐడెంటిటీ ఉండాలి. ఇవి నివాసేతర కేటగిరీ కింద వస్తాయి కాబట్టి వీటిక్కూడా నంబరిచ్చి సింబల్ లోపల క్రాస్ హ్యాచ్డ్ లైన్స్ గీయాలి. రూల్ ఈజ్ రూల్, అందరికీ ఒకటే. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకే బిల్డింగ్లో అంటే ఒక అపార్ట్మెంట్లో చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మరి అలాంటి సిచ్యువేషన్ని మ్యాప్లో ఎలా చూపించాలి? దీనికొక చాలా ఈజీ సొల్యూషన్ ఉంది. ఆ బిల్డింగ్ సింబల్ లోపల ముందుగా ఆ బిల్డింగ్ నంబర్ రాయాలి. దాని పక్కనే బ్రాకెట్స్ పెట్టి ఆ బిల్డింగ్లో ఎన్ని ఫ్యామిలీలున్నాయో ఆ నంబర్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20(3) అని రాశారనుకోండి, దాని మీనింగ్ 20వ నంబర్ బిల్డింగ్లో 3 వేర్వేరు ఫ్యామిలీలు ఉన్నాయి అని. మ్యాపు గీయడం పూర్తయ్యాక ప్రాసెస్లో లాస్ట్ ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఒకటుంది. అదే వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్. చూడండి, మనం గీసింది జస్ట్ ఒక డ్రాఫ్ట్ మ్యాప్ మాత్రమే. దీన్ని ఒక సూపర్వైజర్ చాలా జాగ్రత్తగా చెక్ చేస్తారు. వాళ్ళు మనం గీసిన మ్యాప్ని, అఫీషియల్ డిజిటల్ మ్యాప్ని, ఇంకా ఒక చెక్లిస్ట్ని పక్కపక్కన పెట్టుకుని ప్రతి డీటెయిల్ కరెక్ట్గా ఉందో లేదో చూస్తారు. అంతా ఓకే అనుకున్నాక నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సూపర్వైజర్ ఓకే చెప్పాక ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేసి ఫైనల్ మ్యాప్కి 2 కాపీలు రెడీ చేయాలి. ఈ కాపీలు అఫీషియల్ రికార్డులోకి వెళ్తాయి. వీటిని చార్జ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయడంతో మన పని అఫీషియల్గా కంప్లీట్ అయినట్టు. సో చూశారుగా, ఇదంతా కేవలం గీతలు గీయడం, సింబల్స్ పెట్టడం మాత్రమే కాదు. ఇంత పక్కాగా మ్యాపింగ్ చేయడం వల్లే దేశంలో ప్రతి ఇల్లు, ప్రతి మనిషి లెక్కలోకి వస్తారు. గుర్తుంచుకోండి, ఒక క్లియర్ మ్యాప్ ఒక క్లియర్ సెన్సస్కి దారితీస్తుంది. మరి ఆ సెన్సస్ మన అందరి బెటర్ ఫ్యూచర్కి పునాది వేస్తుంది.